తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకి విజ్ఞప్తి చేశారు బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ నాయకులు. నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు అసోసియేషన్ నాయకులు. 100 చదరపు గజాలు ఉండవలసిన సిట్టింగ్ రూమ్లు ఎకరం స్థలంలో బార్ తరహాలో నడుపుతున్నారని అన్నారు. ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకువస్తుందన్నారు. తమ సమస్యలు పరిగణలోకి తీసుకుని పాలసీని రూపొందించాలని మంత్రిని కోరామని తెలిపారు దామోదర్ గౌడ్. సమస్యలు ఏంటంటే ఈ పర్మిట్ రూమ్లు అనేది రూల్స్ ప్రకారంగా ఉంది. అది 100 స్క్వేర్ మీటర్ ఉండాలి. దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ప్రభుత్వం ఏదైతే అధికారులు ఉన్నారో ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయట్లేదు. విచ్చలవిడిగా మరి 1000 గజాల నుండి 2000 గజాల వరకు వాళ్ళు నడుపుతున్నారు. బార్కి ఏమో మాకు 500 మీటర్స్ ఉంటే దానికి అదనంగా ఉంటే 10% అదనంగా లైసెన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అది ఒక డిమాండ్ చేసినాం. ఇంకోటి ఏంటంటే రెంటల్ డీడీ, రిజిస్టర్ డీడీ. రెంటల్ డీడీ ఏంటంటే బార్ వాళ్ళకు నార్మల్ డీడీ గత కొన్ని సంవత్సరాల నుండి కూడా నార్మల్ డీడీ ఇచ్చేటోళ్ళం. గత లాస్ట్ ఇయర్ 2 years నుండి కంపల్సరీ రిజిస్టర్డ్ డీడీ ఉండాలి అనేది నోటీస్ కంపల్సరీ లాస్ట్ ఇయర్ చాలా మందికి రిన్యూవల్ చేయలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి కొత్తది చేయాలి. కాబట్టి ఇప్పుడే మాకు ఈ డీసీ ఈ యొక్క నోటీసులు సర్వ్ చేసిరు. కంపల్సరీ డీసీ గారు, రంగారెడ్డి జిల్లా డీసీ అందరికి రిన్యూవల్ చేయలేదు. కంపల్సరీ మీరు రిజిస్టర్డ్ డీడీ కంపల్సరీ కావాలని చెప్పేసి అని పెద్ద ఎత్తున నోటీస్ ఇచ్చారు. దీనివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ, దీనివల్ల ఏంటంటే మా ఓనర్కి, మాకు లైసెన్సులకు ఓనర్లకు ఇబ్బందికరంగా ఉంది.